రైట్ ఇక సుప్రీంకోర్టు ఎస్ఎల్పీని కొట్టేసిన నేపథ్యంలో ఇకపై తెలంగాణకి 42% రిజర్వేషన్లు ఉండకపోవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. ఇకపై పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా కార్యాచరణ తీసుకుంటుందనే దానిపైన మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వానికి ఇదొక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ని సుప్రీంకోర్టు అయితే తిరస్కరించినట్లుగా తెలుస్తోంది, కొట్టేసినట్లుగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి కోటాని అమలు చేయవద్దు అని చెప్పి స్పెషల్ లీవ్ పిటిషన్ ని కొట్టేసినట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి ఇకపై బీసీలకు 42% రిజర్వేషన్లు అనేవి ఉండకపోవచ్చు అని స్పష్టమవుతోంది. పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ సర్కార్ దీనికి సంబంధించి కార్యాచరణ ఏ విధంగా తీసుకుంటారు అనే దానిపైన ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పైన గప్పటి ఆశలు పెట్టుకుంది. కానీ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పాత రిజర్వేషన్లు ఉందో ఆ పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికల్లోకి వెళ్ళాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది, తిరస్కరించింది. హైకోర్టులో ఏ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగానే ముందుకెళ్లాలనేది కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అందులో భాగంగానే అయితే 50% రిజర్వేషన్లు దాటకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పుకు లోబడే ఇప్పుడు కూడా తీర్పిచ్చింది. 50%కి లోబడే ఇప్పటికీ ఎన్నికలు పెట్టుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికలు. హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పు ప్రకారమే ముందుకెళ్ళాలి, పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే ఎన్నికలు పెట్టుకోవాలనేది కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద షాక్ వార్త అని చెప్పుకోవచ్చు, పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము మొత్తం వాదనలు సుప్రీంకోర్టులో వినిపించాలి, సుప్రీంకోర్టులో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినామని చెప్పుకోవాలి, అదేవిధంగా త్రిబల్ టెస్ట్ చేశామని చెప్పుకోవాలి, అంతేకాకుండా పారదర్శకంగా చేశాము, అదేవిధంగా మొత్తం ఎక్కడికక్కడ కులగణన చేశాము, అదే ఎంపరికల్ డేటా ఉందనేది కూడా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించాలనుకున్నది. కానీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్నే కొట్టివేసింది, తిరస్కరించింది. హైకోర్టులో ఏ తీర్పు ఇచ్చిందో దాని ప్రకారం ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో ఇదంతా కూడా ఊహించని ఘటననే తెలంగాణ ప్రభుత్వానికి ఎదురైందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే హైకోర్టులో కూడా ఒక స్పష్టత ఇచ్చింది. హైకోర్టు కూడా 50% లోబడే రిజర్వేషన్లతో ఎన్నికలు పెట్టుకోవాలి, మేము కేవలం ఈ యొక్క 42% సంబంధించినటువంటి రిజర్వేషన్లపైనే స్టే ఇచ్చాను తప్ప ఎన్నికలు నిర్వహించకూడదనేది కూడా ఎక్కడా స్టే ఇవ్వలేదు. ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చు, కానీ 50% లోబడే ఎన్నికలు పెట్టుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్లు అంతే ఉంటాయి అనేది కూడా హైకోర్టు తీర్పిచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా అదే తీర్పు ఇవ్వడంతో ఇక వీళ్ళు ఎంపరికల్ డేటా తీశామని చెప్పినా, ట్రిపుల్ టెస్ట్ చేశామని చెప్పినా, ఇది అదేవిధంగా కులగణన చేశామని చెప్పినా, డెడికేషన్ కమిషన్ వేసినామని చెప్పినా కానీ ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కిందనే అయిపోతాయి. 42% ప్రభుత్వం జీవో తీసింది, ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కిందకే అయిపోతుంది. కానీ రాష్ట్రపతి ఆమోదం పొందలేదు బిల్లుకు, అదేవిధంగా గవర్నర్ ఆమోదం పొందలే, కాబట్టి ఇది చట్టం కాదు